వెల్కమ్ టు దమన్ టీవీ. దేశంలో దేనికి పనికిరాని వాళ్ళని, ఏ పని చేయని వాళ్ళని, బాధ్యత లేని వాళ్ళని, బేవర్స్గా తిరిగే వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఒక రోల్ మోడల్లా చూపించి వాళ్ళని సెలబ్రిటీగా మార్చి వాళ్ళకి జీవనోపాధ్యాయం కలిగించడమే మా దమన్ టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం. అడుక్కునే వాడికి అదృష్టం వరించింది, ముష్టోడు కోటీశ్వరుడు అయ్యాడు. ఎలా అంటే తెలుసుకుందాం పదండి. आज के दिन एक भिखारी बन गया करोड़पति. రాష్ట్రంలో ఇంకో సంచలనం బెగ్గర్ బికమ్ ఏ బిలియనర్ అడుక్కునే వారికి అదృష్టం వరించింది. న్యూస్ సిగ్నల్ టీమ్. వెల్కమ్ టు న్యూస్ ఎగ్దోతీన్. ఈ రోజు మన ముఖ్యాంశాలు: రాష్ట్రంలోనే ఎన్నో వీధుల్లో, గడపల్లో, గుడుల్లో, స్టేషన్లో, రోడ్ల మీద, అరుగుల మీద, బస్ స్టాపుల్లో, సందుగొందుల్లో తిరిగి అడుక్కునే ఒక ముష్టివాడితో ఈ రోజు మన ఇంటర్వ్యూ. అడుక్కునేవాడే కదా అని తక్కువగా చూడద్దు. ఈ ముష్టోడే నిన్న నైట్ నుండి సోషల్ మీడియాలో ట్రెండింగ్, రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాడు. హౌ ఏ బెగ్గర్ బికమ్ ఏ బిలియనర్, ఇదే ఈరోజు మన టాపిక్. నిన్నటి వరకు వాడి పేరు బెగ్గర్ భాస్కర్, కానీ ఈ రోజు నుంచి వాడి పేరు బిలియనర్ బెగ్గర్ భాస్కర్. బెగ్గర్ భాస్కర్ గారు ప్లీజ్. మొదలెడతారు కానీ డౌట్ అది ఎందుకు పట్టుకొని వచ్చారు సార్? ఓ అదా, తెచ్చి గంట సేపు అయింది, ఎందుకు ఖాళీగా ఉందామని మీ స్టాఫ్కి ముష్టి అడిగితే చిల్లరేశారు. ఓహో సార్, ఆ లేడీస్ బ్యాగ్ ఏంటి సార్? ఓ ఇదా, ఇందాకలా ఒక లేడీస్ గిఫ్ట్ ఇచ్చిందిలే. గిఫ్ట్? అదేనయ్యా, మా దృష్టిలో గిఫ్ట్, మీ దృష్టిలో ముష్టి. ఓహో సరే సార్, మీ డైలీ రొటీన్ ఎలాగుంటుంది సార్? అదా, పొద్దుగా లేస్తాం, బ్రష్ చేస్తాం. ఏ పేస్ట్ వాడతారు సార్? పేస్ట్ బొంగ నోట్ల నీళ్ళేసే పొక్కలేంచాం. ఇప్పుడే చెప్పారు సార్, బెస్ట్ చేస్తాను. వీడియో ముందు 100 చెప్తాం, మీరు చెప్పట్లా? అమ్మడి అమ్మ, వచ్చినప్పటి నుంచి అటు ఇటు ఊగుతున్నారు, ఏమైనా కింద ప్రాబ్లమా? ఓ అదా, నేల మీద కూర్చుంటాం కదా, అందుకే ఇది కొంచెం కొత్తగా ఉంది, మెత్తగా ఉంది, అందుకే కొంచెం ఊగుతున్నాం. ఓ, మీ అడుక్కునే ప్రాసెస్ ఎలా ఉంటుంది? మా ప్రేక్షక దేవుళ్ళు ఆడియన్స్ తెలుసుకోవాలనుకున్నారు, చెప్పండి. హౌ యు బెగ్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇలా డబ్బు కూడా తెచ్చారు. అమ్మా బాబు ధర్మం చేయమ్మా, ధర్మం చేయమ్మా, డబ్బులు లేవమ్మా, దొండమ్మా, ధర్మం చేయమ్మా అంటే ఓ అందా. అదే ఒక మిడిల్ క్లాస్కి వచ్చాడు అనుకో, అమ్మా ధర్మం చేయనమ్మా, తిండి తిన్న 4 రోజులు అయినమ్మా, ధర్మం చేయనమ్మా అంటే ఓ 20-30 వేస్తారు. దాంతో పాటు ఒక చేతిలో 2 అరటిపళ్ళు ఆడతారు, లేదా గుడి నుంచి వస్తే ఒక కొబ్బరి చెప్పేస్తారు. లేదు మన అదే మన దారిద్ర రేఖ దగ్గరలో ఉన్నాడు అనుకో, ఏంటి దగ్గరలో ఉన్నాడు అనుకో, అమ్మ బాబు అని అనాల్సిన అవసరం లేదు. చెప్పేస్తే చెల్లేస్తారు, ఏంటి చెప్పేస్తే చెల్లేస్తారు. అంటే మా ఆఫీస్ స్టాఫ్. అదే సరే సార్, కానీ మీరు కోటీశ్వరుడు ఎలా అయ్యారు? ఎలా ఏం పని చేస్తే కోటీశ్వరుడు అయ్యాడు? ఏం చేస్తే కోటీశ్వరుడు అయ్యారు? ఇప్పటికిప్పుడు కాదు కానీ 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అడుక్కుంటున్నాను. ఎస్ సార్. నాకు ఇప్పుడు 23 సంవత్సరాలు. ఎస్ సార్, 23 అంటే 13 సంవత్సరాల నుంచి నేను అడుక్కుంటున్నాను. ఓకే. అడుక్కునేదంతా కూడబెట్టి కోటీశ్వరుని అయ్యాను. యాస్, మీరు విన్నది నిజమే, నేను కోటీశ్వరుని అయ్యాను. సార్, అడుక్కున్న డబ్బులతో కోటీశ్వరుడా? వావ్, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. అడుక్కున్న డబ్బులతో కోటీశ్వరుడు అయిన బిలియనర్ బెగ్గర్ భాస్కర్ గారు. క్లాప్స్. మీకు ₹1 వచ్చాక కూడా మీరు ఇంకా ఇదే పోస్టులో ఉన్నారు. దానికి ఏదైనా ప్రత్యేకత, ఏదైనా ఆదేశం, ఉద్దేశం ఏదైనా ఉందా? తెలుసుకోవాలనుకుంటున్నారు మా ఆడియన్స్. ప్లీజ్ చెప్పండి సార్. ₹1 ఉంది కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోయాను అనుకో, చేతులు కాలుతాయి. నాకెందుగా బాధ, అందుకే ముష్టి ఎత్తుకుంటూ ₹1 ఖర్చు పెడతాను. ఆ కోటి ఖర్చు అయినలోగా ఇంకో కోటి సంపాదిస్తాను. నేను కోటి వేసుకోపోవచ్చు, కానీ కోటీశ్వరుడినే. కోటి వేసుకోపోయిన కోటీశ్వరులా బతకాలనుకుంటున్నాను, అందుకే ఈ ముష్టోడి గెటప్. తప్ప? ఎక్సలెంట్ సార్, మీ విజన్కి, మీ డెడికేషన్కి, మీ టాలెంట్కి, మీ ఉద్దేశాలకి, మీ ఆదర్శాలకి చాలా కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్.
సార్ మా యూత్కి ఏదైనా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అంటే అదే మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు, మా యూత్ ఎందుకు సంపాదించలేకపోతుంది, ఏదైనా కారణం లాంటిది? ఏముంది, నేను అనుకో ఎక్కడైనా ఉంటాను, ఏదైనా తింటాను, ఏ బట్టలైనా వేసుకుంటాను. అదే మీరు అనుకో అక్కడే ఉండాలి, అదే తినాలి, ఆడితోనే తిరగాలి, ఈ బట్టలే వేసుకోవాలి అనుకుంటారు మీరు. మీరు అనుకో ఈ సొసైటీ స్వచ్ఛపడిపోయి ఉంటుంది, నేను అనుకో నా మీద ఉంటాను. వెరీ మచ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపో సార్, మీ మనసులో ఇంకో చెడు గుణం ఉందయ్యా. ఏంటి సార్? ముష్టోడితో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారయ్యా, మీరు చేస్తారు. మీరే కాదు అందరూ అంతే, అవసరమైన విషయాల్లో వదిలేసి అనవసరమైన విషయాల్లో ఫోకస్ చేస్తున్నారు. మీ పని మీరు చేసుకుంటే మీరు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. అది వదిలేసి మీరు నా మీద ఫోకస్ చేస్తారు. చా అదేనయ్యా మీకు మాకు ఉన్న తేడా. సర్లే, నా ముష్టోడికి కూడా టైం అవుతుంది, నేను వెళ్తాను. ఏంటయ్యా అది మాది సార్. ముష్టోడు కూడా అలవాటు అయిపోయింది కదా సార్ తీసుకో ఉంచు. సార్, యూత్కి ఏదైనా చివరిగా చెప్పాలనుకుంటున్నారా? బాగుపడినాడే అయితే నా వీడియో ఎందుకు చూస్తాడయ్యా? అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను కూడా చెప్తాను. ఎదురుగా ఉన్నది అంబానీ అయినా అడుక్కున్నాడైనా ఆడ దగ్గర డబ్బు ఉంటాయి, దానికి ప్రజలు టైం కేటాయిస్తారు. ఉదాహరణకి ఈ వీడియోయే. సరేలే, నా ముష్టికి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఈరోజు బిలియనర్ బెగ్గర్ భాస్కర్ గారితో ఇంటర్వ్యూ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. యూత్ ఎప్పుడు బాగుపడదు అంటున్న బిలియనర్ బెగ్గర్ భాస్కర్ గారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందు ఎప్పుడూ తీసుకురావడానికి మా దమన్ టీవీ సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం సరికొత్త వీడియోతో. అప్పటిదాకా మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.